brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒకప్పుడు రెండు భాగాలు అంటేనే అమ్మో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్లు తీసినట్లు సినిమాలు తీస్తున్నారు మన దర్శకులు. ఒక్కో కథకు 3 భాగాలు రాసుకుంటున్నారు. 2 పార్ట్స్ పోయి ఇప్పుడు 3 పార్ట్స్ కల్చర్ మొదలైంది. తాజాగా 3-4 సినిమాలకు 3వ భాగం కూడా రెడీ అవుతుంది. మరి ఏంటా సినిమాలు చూసేద్దాం. ఒకప్పుడు మనకు తెలిసిన సినిమా కేవలం 2.5 గంటలు మాత్రమే. కానీ ఈ మధ్య లెంత్ పెరిగిపోతుంది. 2.5 గంటల సినిమా కాస్త 5 గంటలు, 8 గంటలవుతుంది. అందుకే 2 పార్ట్ సినిమా కాస్త ఇప్పుడు 3 పార్ట్స్ గా మారిపోతుంది. ఒక్కో సినిమాకు 3 భాగాలు ముందే రాసుకుంటున్నారు దర్శకులు. తాజాగా ఈ లిస్ట్ లోకి లూసిఫర్ కూడా చేరిపోయింది. This is not a sequel, we call it as. We have already planned 3 films on this subject. So now if Empuran is a hit, then we will come out with a third. We all together will pray for the success of this film, because we have taken that kind of pain to complete this film. We have taken almost 2 years. It is nothing. 2 years is nothing to make a film. People are there to make 8 films in 10 years. But this is something very close to our heart, and we have done our justice. And Prithvi was very keen on making this film. వింటున్నారుగా, లూసిఫర్ కథను ముందు నుంచి 3 భాగాలుగా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు మోహన్ లాల్. పార్ట్ 2 హిట్ అయితే 3 కూడా ఉంటుందన్నారీన. తెలుగులో ఇప్పటికే పుష్పకు ఇదే ఫార్ములా అప్లై చేశారు సుకుమార్. ఇప్పటికే 2 పార్ట్స్ వచ్చాయి. రైస్, రూల్, రఫ్ ఆడించాయి. 2028లో ర్యాంపేజ్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. కేజీఎఫ్ విషయంలోనూ ఇదే చేస్తున్నారు ప్రశాంత్ నీల్. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో పార్ట్ 2 వచ్చింది. ఇది కూడా 1300 కోట్ల వరకు వసూలు చేసింది. దాంతో కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని ఖరారు చేశారు ప్రశాంత్. డ్రాగన్, సలార్ 2 తర్వాత కేజీఎఫ్ 3 ఉంటుందని ఇప్పటికే చెప్పారు ఈ దర్శకుడు. ఆలోపు టాక్సిక్, రామాయణ్ పూర్తి చేయనున్నారు. 3 పార్ట్స్ సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని మెటీరియలైజ్ చేసి చూపిస్తున్నారు మన దర్శకులు. పుష్ప 3, కేజీఎఫ్ 3కి టైం పడుతుందేమో గానీ లూసిఫర్ 3 త్వరలోనే రావచ్చు. మరోవైపు దృశ్యం 3 ఇప్పటికే మొదలైంది. హిందీలో ధూమ్ 4, క్రిష్ 4కి రంగం సిద్ధమవుతుంది. మొత్తానికి సినిమాలు కూడా సిరీస్ల మాదిరే పార్ట్స్ వైజ్ వస్తాయేమో ఇక.